అస్సలాముఅలైకుం. హాయ్ అండి, నేను మీ షేక్ సుమియా. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, దాంట్లో నేను కూడా ఉండాలండి. ఈరోజైతే నేను జంతికలు చేస్తున్నానండి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా క్రిస్పీగా ఉంటుందండి ఈ జంతికలు. ఈ రెసిపీ పిల్లలు కూడా తింటారు, పెద్దలు కూడా తింటారండి ఇష్టపడి. ఇది మీరు చేసుకోండి, తప్పకుండా నచ్చుతుంది. చాలా క్రిస్పీనెస్గా ఉంటుందండి. సౌండ్ చూడండి, మీరు కూడా వినండి. సౌండ్ కరకరలాడుతున్నాయండి. ఈ జంతికలు చేసే దానికోసం పక్కా కొలతలతో ఈరోజు చెప్తున్నానండి. మినపగుళ్ళు 1 గ్లాస్తో 1/2 గ్లాస్ తీసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టి, ఐరన్ కడాయి, అది హీట్ అయిన తర్వాత దాంట్లో మినపగుళ్ళు వేసేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకుందామండి. రొంత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో చల్లగాయకి తీసుకుందామండి. కప్తో అయినా 1 kg అయితే బియ్యం తీసుకుంటే 1/2 కప్తో 1/2 గ్లాస్తో మినపగుళ్ళు వేసేయాలండి. మళ్ళీ అది చల్లగాయకి మినపగుళ్ళు సైడ్లో పెట్టేసినాము. మళ్ళీ దాంట్లో పెసరబ్యాళ్ళు అండి, అదే గ్లాస్తో 1/2 గ్లాస్ అది కూడా పెసరబ్యాళ్ళు వేసుకొని వేయించుకొని మీడియం ఫ్లేమ్లో చల్లగా అయిన తర్వాత ఒక బౌన్లో వేయించుకున్న తర్వాత ఒక బౌన్లో వేసేసి చల్లగాయకి మళ్ళీ బియ్యం కడిగేసి ఎండబెట్టుకున్నాం కదా, ఆ బియ్యంలో కలుపుకుందామండి మినపగుళ్ళు పెసరబ్యాళ్ళన్నీ అంతా కలుపుకొని ఇట్లా మిషన్కి తీసుకొని పోయి పిండి ఆడించుకొని వచ్చినానండి. 1 కిలో పిండితో ఎక్కువ అయిందండి ఈ మెజర్మెంట్. మినపగుళ్ళు ఇంకా పెసరబ్యాళ్ళు వేసినాం కదా, అది దాంతో క్వాంటిటీ అంత పెరిగిందండి. ఎంత కావాలో జంతికలు అంత చేసుకోవచ్చండి. ఆ పిండి ఒక బౌన్లో పెట్టుకొని మళ్ళీ దాంట్లో 1 స్పూన్ వామ్ వేస్తున్నానండి. మళ్ళీ నువ్వులు వేస్తున్నాను. దాంట్లో ఒక 3 స్పూన్ నువ్వులు వేస్తున్నానండి. మళ్ళీ కారం కూడా వేస్తున్నానండి. మీరు కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోవచ్చండి, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ దాంట్లో వేసినానండి కారం. మళ్ళీ ఉప్పు టేస్ట్ ప్రకారంగా వేస్తున్నానండి. ఉప్పు అయితే మళ్ళీ అంతా కలిపేయాలండి. ఇవంతా ఉప్పు, కారం, నువ్వులు, వాము అంతా కలుపుకోవాలండి. దాంట్లో అయితే మీరు వెన్న ఉంటే వెన్న వేసుకోవచ్చు, లేకుంటే వేడి వేడి నూనె వేసుకోవచ్చండి. దాంట్లో నూనె కూడా వేస్తున్నానండి. వెన్న వేయడం లేదు, నూనె వేస్తున్నాను. ఒక 1/2 గ్లాస్ నూనె వేస్తున్నానండి నేనైతే. ఇట్లా వేసేసి బాగా కలుపుకోవాలండి. పిండి అంతా నూనె వేస్తున్నాను కదా, అది నూనె కలిసే వరకు బాగా పిండి కలుపుకోవాలా. ఎంత కలుపుకుంటే అంత బాగుంటాయి అండి జంతికలు. ఇట్లా కలుపుకోవాలండి. ఇది కొంత పిండితో ఎన్ని అవుతాయంటే అండి జంతికలు ఇంట్లో చేసుకుంటే బాగా కూడా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఆయిల్ కూడా ఫ్రెష్ వేసుకొని మేము ఇంట్లో చేసుకోవచ్చండి. మళ్ళీ నూనె అంతా కలిసిపోయిన తర్వాత పిండిలో ఇట్లా ముద్ద కడితే పిండి ముద్ద అయిపోవాలండి. మళ్ళీ ముద్ద కట్టకపోతే రొంత ఇంకా నూనె వేసుకొని వేడి నూనె మళ్ళీ కలుపుకొని ముద్ద కడితే ముద్దకట్లా అయిపోవాలండి. పిండి గట్టి పిండి అయిపోవాల. మళ్ళీ దీంట్లో కొంచెం గోరువెచ్చ నీళ్ళు వేసి కలుపుకుంటున్నానండి. పిండిలో గోరువెచ్చ నీళ్ళు వేసేసి బాగా కలుపుకుంటున్నాను. అంత గట్టి కాదు, అంత మెత్తగా కాదండి, మీడియంలో పిండి కలుపుకోవాలా. ఇట్లా కొంచెం కొంచెం కలుపుకొని జంతికలు వేస్తున్నానండి. పూర్తిగా కలిపేస్తే అది పిండి ఆరిపోతుందండి. దానికోసం ఎంత మేము జంతికలు చేసుకోవాలో అది పిండి కలుపుకున్నానండి. జంతికల స్టాండ్లో నేనైతే ఇట్లా పిండి పెట్టేసి మళ్ళీ దానిపైన ఒక మూత వస్తుంది కదా జంతికల స్టాండ్లో, అది పెట్టేస్తున్నానండి. ఇట్లా జంతికలు వేసుకుంటున్నాను. మళ్ళీ ఎంత కావాలో అంతే పిండి కలుపుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ అది చల్లగా అయిపోతుంది, ఇది ఆరబడిపోతుంది కదండి. దానికోసం ఇట్లా నేను జంతికలంతా వేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేడి చేసుకున్నానండి. మళ్ళీ చేతిలో వేసుకొని జంతికలు ఇట్లా వేసేస్తున్నానండి. ఇట్లా బబుల్స్ అంతా వస్తాయండి. బబుల్స్ తగ్గిపోయిన తర్వాత జంతికలు రివర్స్లో చేయాలండి.
జంతికలు చూడండి చాలా క్రిస్పీనెస్ ఉన్నాయి కదా, చిన్న చిన్నగా ఉన్నాయి కదా, దానికోసం రొంత పగిలిపోయాయండి. వేరే వేసినాను కదా బాగా వచ్చినాయండి రౌండ్ షేప్. పెద్ద రౌండ్ షేప్ వేయకూడదండి, చిన్న రౌండ్ షేప్తోనే వేసుకోవాలి. పెద్ద రౌండ్ షేప్ వేస్తే జంతికలు లోపల సరిగ్గా ఉడకవండి. దానికోసం నేను చిన్న చిన్న రౌండ్ షేప్లోనే వేసినానండి జంతికలు. నేను ప్లేట్లోనే ఆయిల్ వేసేసి జంతికలు దాంట్లోనే వేసుకున్నానండి. పేపర్ కూడా అవసరం లేదు, బాగా వచ్చేస్తున్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇంకో జంతిక నేను వేసేసి కడాయిలో డీప్ ఫ్రై చేస్తున్నానండి. చాలా బాగుంటాయండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి రెసిపీ చూడాలంటే మీరు మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీరు ఈ రెసిపీ కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి. మా ఇంట్లో అయితే అందరూ మెచ్చుకున్నారండి ఈ జంతికలు తినేసి. మళ్ళీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి వేసేయచ్చు, ఎవరైనా గెస్ట్ వస్తే కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు సంక్రాంతి వస్తూ ఉంది కదా, మీరు కూడా చేసుకోవచ్చండి. చూడండి నేను అంతా ప్లేట్లో పెట్టేసినాను. ఇట్లయితే నాకు ఇన్ని అయినాయండి. కేజీ పిండితో చాలా క్రిస్పీనెస్గా ఉన్నాయండి ఈ జంతికలు అయితే. మీరు నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ జంతికలు అయితే నాకు కూడా ఇష్టం అయినాయండి, నేను కూడా తిన్నాను. మీరు కూడా ట్రై చేసి ఇంట్లో మీరు కూడా తినండి, మీకు కూడా ఇష్టం అవుతుంది. బాయ్ అండి. అస్సలాము అలైకుం. అల్లా హాఫీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.